తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను. ఈరోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు 2 years నుంచి అని? లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? లేదు మేడం, లవ్వే. అప్పుడు ఓకే అంది మేడం. అప్పుడు నువ్వే ప్రపంచం, నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది. నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది, నాతో పాటు తిరిగింది. మ్యారేజ్ చేసుకుందామంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారు. ఏం చేశారు ఇంట్లో వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటాను. నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి? అదే చెప్తున్నారు మేడం. తను ఇంకా వేరే కారణం చెప్పండి. కదమ్మా, నీ ఏజ్ ఇప్పుడు 19, 17 yearsకి లవ్ ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా? 2 years లవ్ కదా, 2 years లో మరి మనం పెళ్లి చేసుకుంటాం, మనకి ఇంత జీతం వస్తుంది, నేను వర్క్ చేస్తాను, మరి ఎలా అని ఏం మాట్లాడుకోలేదా? మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని నేను అప్పుడే నీ మాట వినేయాలా? పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా? లేదు మ్యామ్, తాగుతున్నాడు ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా? మ్యామ్, తాగుతున్నాడు. ఇగో తల్లిదండ్రులు ఆలోచించే విధానం వేరు, వాళ్ళకి ఉండే ఎక్స్పీరియన్స్ వేరు. లవర్ మాట్లాడే విధానానికి హస్బెండ్ పొజిషన్ లో మాట్లాడే విధానానికి చాలా తేడా ఉంది. తేడా ఉంటది, అవన్నీ చెప్పొద్దులే కానీ. ఎపిసోడ్లు బోల్డ్ విన్నాం. పెళ్ళైనాక సినిమాలు చూసేసి అయ్య బాబాయ్ ఆ కరెంటు బిల్లులు ఈ రెంట్లో కట్టలేక అక్రమ సంబంధాలు పెట్టుకొని వేరే పెళ్లిళ్ళు చేసుకుంటున్న బ్యాచ్లు బోల్డ్ చూసాం. ఓ పని చేయండి మేడం, లవ్ బ్యాన్ చేసాను గవర్నమెంట్తో చెప్పి. నేను చెప్పాను కదా సార్, మా పేరెంట్స్కి నేను చెప్పాను. అతను గట్టిగా అడుగుంటే మా పేరెంట్స్ వాళ్ళు ఒప్పుకుంటుంటారు కదా. ఇమ్మెచ్యూర్ బ్రెయిన్ నీ వయసుకి నీకు అర్థం కాలేదు. ఇదే ఈక్వేషన్గా తాగొస్తాడండి, ఫ్రెండ్స్ అండి, భార్య మాట ఇప్పుడు వినకపోతే ఎప్పుడు వింటాడండి, ఈ కథలన్నీ ఎందుకమ్మా? చేసుకుంటే రేపు అతను గవర్నమెంట్ జాబ్ పోతుంది, వదిలేసి వచ్చేస్తావా? ఇగో నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ తెంగర తెలివితే అట్లా బయటపడుతున్నాయి. లవ్ బ్యాన్ చేయండి, గవర్నమెంట్ జాబ్, ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎట్లా, ఇవన్నీ కాదు. ముందు అవన్నీ బాగుంటాయని తెలిసి చేస్తేనే ఇలా నెగిటివ్ అవుతాయి. నువ్వు ఒకటి ఇలాంటి డైలాగులు కొట్టద్దు. నీ బదులు మేము మాట్లాడుతాం, లేదంటే నువ్వే మాట్లాడుకో, మేము ఇలా సైలెంట్గా ఊరుకుంటాం. నువ్వు తొక్కలోడు తెలివితే అట్లా ఉపయోగించకు. ఇప్పుడు ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకొని వాళ్ళ ఇంట్లో అయినా ఒప్పుకోకపోతే తను వచ్చేస్తుందా? నేను వెళ్ళిపోతే అతనికి 15,000 శాలరీ ఇస్తున్నారు కదా. 4 రోజుల్లో విడిపోయి వచ్చేయచ్చు. ఓ 6 months దెబ్బ కొడుతూ గోడ కోసం బంతులు ఇవన్నీ ఎవరయ్యా అంత కష్టాలు పడేది? ఈరోజు అతనితో నేను ఉంటా సార్. ప్రేమించినప్పుడు ఐ లవ్ యూ, ఐ ప్రపోజ్ టు యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నప్పుడు నీ శాలరీ ఇంత అయితేనే ఈ వర్కౌట్ అవుతాయి అని అన్నావా? అప్పుడు వరకు లవ్ చేస్తారు. మా అమ్మ నో అన్నారండి, గవర్నమెంట్ జాబ్ వచ్చాడండి, 25,000 శాలరీ అండి, ఇక్కడ 15,000 శాలరీ అండి, నేను ఆడుతూనే వెళ్ళిపోతానండి. మరి ఈడేమవ్వాలి? ప్రేమించద్దు. ఎందుకమ్మా ఇలాగే చచ్చిపోతున్నారమ్మా నూతులు గొయ్యలు చూసుకుని ఇలాంటి కుర్రోళ్ళు? అటు చచ్చిపోతాడు. ఎన్ని కథలు వినట్లేదు. మరి వాడి బైక్ మీద ఎందుకు కాలేజీకి వెళ్ళావు ప్రతిరోజు? వాడితో ఎందుకు ఐ లవ్ యూ అని ప్రపోజ్ చేసావు? మా పేరెంట్స్ ముందు కూడా అతను ఏం మాట్లాడలేదు కదా. ఇప్పుడు మాట్లాడతాడమ్మా. ఇప్పుడు నేను వెళ్తాను, ఆడితో పాటు మాట్లాడతాం. రెడీయా? నువ్వు రెడీయా కాదా చెప్పు. మీ పేరెంట్స్ గురించి కాదు, నువ్వు రెడీయా? వీడి ఫ్యూచర్ ఏంటో డిసైడ్ చేసి వెళ్ళిపో అమ్మ. 19 years కదా, నువ్వు మేజర్ కదా, నువ్వు డిసైడ్ చేసి చెప్పేసి వెళ్ళిపో. అరే నువ్వు ఇలా ఉండు అని చెప్పి నేను కౌన్సిల్ చేయను, నువ్వు కౌన్సిల్ చేసి వెళ్ళిపో. ఏంటి 2 years పాటు మీ మధ్య నడిచిన దాన్ని ఏమంటారో దాని పేరు కూడా పెట్టి వెళ్ళిపో. మరి ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం, ఈశ్వర్ ఒక సమస్యతో ఇక్కడి వరకు వచ్చాడనమాట. సో తనకి ఎటువంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలో తను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి ఈశ్వర్ గారు. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ మేడం. ఖమ్మం నుంచి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? మేడం నేను తనని ప్రేమించాను మేడం. తను అంటే? తనుజ. ఓకే. తనని మా గల్లీలోనే ఉంటుంది, ఇంటి ఎదురుగానే ఉంటుంది. తనను బట్టలు ఆరేస్తున్నప్పుడు వెళ్ళి పైకి వెళ్ళినప్పుడు తనను చూసి అలా పరిచయం చేసుకుని లవ్ చేశాను. ఎన్ని ఇయర్స్ బ్యాక్ అమ్మా? ఒక 2 years అవుతుంది మేడం. ఈ రోజు తను నన్ను కాదని వేరే మ్యారేజ్ చేసుకుంటాను అంటుంది. చేసుకుంటానంటుందా? చూసారా సంబంధాలు? చూశారు, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ చూశారు. గవర్నమెంట్ జాబ్ అంట, మ్యాచ్ చేసుకుంటాను అంటుంది. నువ్వేం పని చేస్తుంటావు? నేను చిన్న జాబ్ చేస్తాను మేడం. ఓకే. చిన్న జాబోడికి ఎలా ఇస్తారమ్మా? నువ్వు లవ్ చేసేసావు కాబట్టి ఇచ్చేయాలా పిల్లని? లవ్ చేసినప్పుడు ఇద్దరు ఇష్టపడే కదా మేడం, కలిసి బతకాలని. నువ్వు లవ్ చేసావా, ఇద్దరు లవ్ చేసుకున్నారా? లవ్ చేసుకున్నాం మేడం. ఇప్పుడు ఆ అమ్మాయి కాదని చెప్పి ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం చేసుకుంటా అంటుందా? నాకు అమ్మాయి కావాలి. మీ ఏజ్ ఎంత? సారీ మేడం. 27. నీది నాన్న? 19 సార్. ఓకే. అమ్మాయిని అడిగితే ఏముంది, ఎందుకు నన్ను చేసుకోవట్లేదు, మనం లవ్ చేసుకున్నాం కదా అంటే ఏమంటుంది? గవర్నమెంట్ జాబ్ వచ్చింది, నేను అతనే చేసుకుంటాను, నేను చేసుకోను, నువ్వంటే ఇష్టం లేదు అంటుంది. ఇప్పుడు అక్కడ అంటే గవర్నమెంట్ జాబ్, ఇంకా ఆవిడకి లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి అతనే చేసుకుంటా అంటుంది. మరి ఇంతకుముందు ఇవన్నీ డిస్కస్ చేసుకోలేదా? ఇంతకుముందు
2 years లో కదా, 2 years లో మరి మనం పెళ్లి చేసుకుంటాం, మనకి ఇంత జీతం వస్తుంది, నేను వర్క్ చేస్తాను, మరి ఎలా అని ఏం మాట్లాడుకోలేదా? అప్పుడు ఓకే అంది మేడం. ఉమ్, అప్పుడు నువ్వే ప్రపంచం, నువ్వే జీవితం అని చెప్పి ఓకే అంది. నాతో పాటు ఎక్కడ కావాలంటే అక్కడికి వచ్చింది, నాతో పాటు తిరిగింది. మ్యారేజ్ చేసుకుందామంది. ఈ లోపల ఇంట్లో వాళ్ళు కన్విన్స్ చేశారు. ఏం చేశారు ఇంట్లో వాళ్ళు కేవలం గవర్నమెంట్ జాబ్ అనే దాని గురించి ఆవిడ ఇప్పుడు నిన్ను వదిలేసి అతను చేసుకుందాం అనుకుంటుంది. నేను అతనే చేసుకుంటాను. అసలు వాళ్ళ పేరెంట్స్ తెలుసా మీ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారు 2 years నుంచి అని? లవ్ అయినా ఫిజికల్ రిలేషన్ కూడా ఉంది? లేదు మేడం, లవ్వే. పోలే లవ్ కో మీనింగ్ ఇచ్చారు. ఎంతకాలం అయింది తెలిసి, వాళ్ళ పేరెంట్స్ కి తెలిసి ఈ మధ్య కాలంలో సార్ నాకు మ్యాచ్ చూస్తుందని తెలిసి నేను వెళ్ళి అడిగాను వాళ్ళ పేరెంట్స్. నువ్వు అడిగావా? ఒప్పుకోలేదు సార్. వాళ్ళ పేరెంట్స్ కూడా ఒప్పుకోలేదు. ఒప్పుకుంటే ఇంక మ్యారేజ్ అయిపోయేది కదా సార్. కాదు, ఈ అమ్మాయి ఏమన్నా పేరెంట్స్ ఒప్పుకోలేదని వంక చెప్తుందేమో అనుకున్నాను. సో వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోలేదు, ఈ అమ్మాయికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ప్లస్ ఈ అమ్మాయి చేసుకోబోయే వ్యక్తి ఏంటి, అతని జాబ్ ఏంటి, అదేమన్నా తెలుసా మనకి? గవర్నమెంట్ జాబ్. నువ్వు చిన్న ప్రైవేట్ జాబా? ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ సార్. డిగ్రీ చేసి ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. అమ్మ నాన్న ఉన్నారా? ఉన్నారు సార్. మీ ఇంట్లో ఓకేనా ఈ మ్యారేజ్ కి? ఓకే సార్. ఎప్పుడు ముందు నుంచే ఓకేనా? ఓకే సార్. ఎందుకు అంత లేట్ చేసావు? మరి 2 years పాటు జరిగిన ప్రయాణంలో వీళ్ళ పేరెంట్స్ చెప్పడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? అంటే తొందర ఏమో చేసుకుందాంలే, తను కూడా ఇంకా చిన్న అమ్మాయి 19 కదా. రైట్. ఓకే. నువ్వు వద్దనటానికి కారణం ఓన్లీ గవర్నమెంట్ జాబ్ మంచి ఆఫర్ వచ్చిందని ఆవిడకి? అదే చెప్తున్నారు మేడం, తను ఇంకా వేరే కారణం చెప్పండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా? మీ ఇద్దరి మధ్య ఇతరత్ర గొడవలు అవి ఏమీ లేవు? గొడవలు అంటే ఏమీ లేదు. 2 years ఆఫ్ లవ్ స్టోరీలో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. మొదటి నుంచి పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు, అదే స్టాండ్ మీద నిలబడ్డారు. సడన్ గా ఈ స్టాండ్ ఇప్పుడు యూటర్న్ తిరిగింది, అంతేనా? ఓకే, అమ్మాయిని అడగడం బెటర్ అయితే. సరే ఓకే, ఇంకేం వర్షనే లేదు ఆయన దగ్గర చెప్పడానికి పాపం. తనుజతో మాట్లాడదాం. తనుజ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఈశ్వర్ చెప్తున్నాడు చక్కగా 2 years నుంచి లవ్ అంట, ఇంటి పక్కనే ఉంటారంట, చక్కగా సినిమాలో స్టోరీ లాగా మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంటే చూసి చక్కగా నేను లవ్ చేశాడు, ఇద్దరు ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇప్పుడు సడన్ గా గవర్నమెంట్ జాబ్ సంబంధం వచ్చిందని చెప్పేసి ఆ అబ్బాయిని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు? మ్యామ్ ఏంటిదంటే నేను చెప్పిన మాట అతను వినట్లేదు మ్యామ్. వాళ్ళ ఫ్రెండ్స్ అనుకొని ఎంజాయ్. నేను అప్పుడే నీ మాట వినేయాలా? కాస్త ఫ్రెష్గా ఒక మంచి లవ్ ఫిజికల్ రిలేషన్ లేకుండా ఉంది అన్నది మేము ఈ మధ్య కాలంలో విన్నది మీదే. అలాంటి లవ్లో నీకు అర్జెంటుగా మాట వినేయడాలు, పెళ్ళైనాక ఎట్లాగో కంట్రోల్లో పెడతావుగా? లేదు మ్యామ్, తాగుతున్నాడు. ఏదో అబ్బాయి డ్రింక్ కూడా చేస్తాడా? మ్యామ్ తాగుతున్నాడు. కాదమ్మా, నీ ఏజ్ ఇప్పుడు 19, 17 yearsకి లవ్ ఎందుకు ఇంత మెచ్యూర్డ్గా? అంటే ఫస్ట్ చూసుకున్నాం మ్యామ్, జస్ట్ ఫ్రెండ్స్ గా ఉండే, చూసుకొని ఇంకా అట్లా మాట్లాడుకొని కాలేజ్ లో డ్రాప్ చేయడము, కొన్ని మాటలు అయ్యి ఇట్లా లవ్ చేయాలి. సరే, ఆ అబ్బాయిలో లోపాలు ఏంటో చెప్పమ్మా. ఏంటి డిఫరెన్సెస్ ఏంటి? ఫ్రెండ్స్ తో తిరుగుతాడు మ్యామ్, తాగుతాడు, అట్లా చెయ్యకు, నీ హెల్త్ ఇట్లా బాగుంటుంది. తిరగకుండా ఎలా ఉంటారు ఒక మేడం? నిమిషం చెప్పు. ఇలా చెప్పినా సరే వినడు. నా ఇష్టం, తిరుగుతాను, నువ్వు ఇప్పుడు చెప్పవని నీ మాట నేను వినాలా అంటాడు మ్యామ్ అతను. సో ఇప్పటి నుంచే నా మాట వింటలేడు అంటే రేపు పొద్దున్న అతనికి పెళ్లి చేసుకున్నాక అతను మంచి చూసుకుంటాడు అనుకోని నాకు అంటే ఈ 2 years పాటు ఇదే వ్యవహారం అతను. అంటే నీ కంప్లైంట్స్ మెయిన్ గా ఏంటంటే అతను ఫ్రెండ్స్ తో తిరగటం, తాగటం అనేది నీకు నచ్చలేదు, అవి కరెక్ట్ చేయడానికి ట్రై చేసావు, అతను ఒప్పుకోలేదు, అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే సార్. మరి అది నిజంగా అదైతే కనుక సంవత్సరం క్రితం వదిలేవలసింది కదమ్మా. ఇప్పుడు నీకు పెళ్లి కుదిరిన తర్వాత అతన్ని నడిబజార్లో మంచిగానే ఉండే సార్, ఇప్పుడు అలా అట్లా చేసి ఈ మధ్య అంటుందిగా ఇందా నుంచి. ఇప్పుడు సో మా మదర్ వాళ్ళు అడిగారు అతన్ని, మరి ఏం జాబ్ చేస్తున్నావు, నువ్వు ఎలా ఆమెను చూసుకుంటావు అనేసి అంటే అతను చెప్పాడు, నేను డిగ్రీ చదువుకున్నా, నేను ఏ జాబ్ చేసుకుని అయినా సరే ఆమెను చూసుకుంటా అనేసి అంటే, నీకు జాబ్ లేదు ఏం లేదు, మా అమ్మాయిని ఎలా ఇవ్వాలి అనేసి మా మమ్మీ వాళ్ళు అడిగారు అతని క్వశ్చన్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.